ముక్తినాథ యాత్రకు బయలుదేరాము. దోహా చేరామండి. ఇప్పుడు మా రవి గారు, కరుణ గారు అంతా కలిసి వెళ్తున్నాము. లాస్ట్ మినిట్ ప్లాన్ అయినా పెరుమాళ్ ప్లాన్ కనుక చక్కగా జరుగుతుంది. అయితే రవి గారు ఒక ప్రశ్న వేశారు. ఈ భూమి మీద మానబోటి వాళ్ళు ఉంటారు, మహాత్ములు ఉంటారు. కానీ వాళ్ళ అనుభవంలో తేడా ఉంటుందా అని. ఇందాక ఫ్లైట్లో సరే అక్కడ వెనక బాత్రూమ్ ఉంటుంది ఆ తోక దగ్గర. సరే అక్కడ వెయిట్ చేస్తున్నాం. వెనక్కి తిరిగి చూస్తే అందరూ టీవీలు ఆన్ చేశారు. అందరూ వాళ్ళ ఎదురుగున్న స్క్రీన్లన్నీ ఆన్ చేశారు. అలా కావాల్సింది వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఫ్లైట్లో ఎక్కిన వాడు కేవలం టికెట్ కొన్నాను, ఫ్లైట్లో ఉన్నంతసేపు ఉన్నవి అనుభవిస్తాను, నాయన వచ్చేసింది డెస్టినీ దిగు అంటే దిగుతాను, అలాంటి వాడు అనుభవించేది తక్కువ. అలా కాకుండా ఇలా ఆకాశంలో ఇంతమందికి గాలి, వెలుతురు, ఆహార పదార్థాలు, ఎంటర్టైన్మెంటు ఇన్ని ప్రొవైడ్ చేశారు. ఇంత అద్భుతంగా ఈ నిర్మాణం అని ఆ విమానాన్ని, ఆ జర్నీని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి కలిగే అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. లేదు జస్ట్ టికెట్ కొన్నాను, ఉన్నాను, అనుభవించాను, ఫ్లైట్ దిగాను అనేవాడికి తక్కువ ఉంటుంది. ఈ పెద్ద భూమి అంతా కూడా ఒక ఫ్లైట్ అనుకుంటే దీని మీద నాకు కాసేపు జర్నీ సాగుతుంది. ఆ తర్వాత మరొకరు వస్తారు, వారి జర్నీ సాగుతుంటుంది. ఆ ఉన్నంత సేపట్లో ఏదో ఉన్నామా, తిన్నామా, ఒకనాడు శరీరం విడిచిపెట్టామా అనుకునేవాడికి అనుభవం చాలా తక్కువ ఉంటుంది. అలా కాకుండా దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇంత విశాలమైన విశ్వాన్ని, ఈ గాలిలో ఈ భూమిని, దీని మీద ఇన్ని రకాల జీవజాతులను సృజించిన వాడెవరు, ఎంత అద్భుతంగా చేస్తున్నాడు, ఎందుకు వచ్చింది నాకు ఈ శరీరం, ఒక లక్ష్యాన్ని చేరడం కోసం కదా అని ల్యాండ్ అయ్యేలోపే చేరవలసిన లక్ష్యాన్ని ఆలోచిస్తూ దానికి తగిన విధంగా ప్రిపేర్ అయిన వ్యక్తి గొప్ప అనుభూతిని పొందుతాడు. కాబట్టి లోకంలో సామాన్యులు, ధీమాన్యులు ఉంటారు. మహాత్ములైన పెద్దలు చూసే విజన్ వేరు, వాళ్ళ అనుభవం వేరు. మనం వాళ్ళ ద్వారా అవన్నీ తెలుసుకుంటూ ముందుకు సాగాలి.